కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు వ్యతిరేకం కాదు, మీ నాయకుల యొక్క విధ్వంస రాజకీయాలకు వ్యతిరేకం. మేము ఆలోచించండి భారతీయ జనతా పార్టీ విధానాలను. ఇలా గతంలో ఉన్న సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, గతంలో మొన్నటి వరకు ఉన్న వాళ్ళని ఒక్కసారి పోయి అడగండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ కార్పొరేషన్లకు కానీ మున్సిపాలిటీలకు కానీ నిధులు ఇచ్చిన ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వలే. ఇలా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తున్నాయి. ఇలా ఇప్పుడు సర్పంచులు ఒక్కొక్కరి పేరు మీద 50 లక్షలు 70 లక్షలు ₹1 కోటి అప్పులేనా. సర్పంచులు అప్పులపాలేరు, ఉప సర్పంచులు అప్పులపాలేరు, వార్డు మెంబర్లు అప్పులపాలేరు. కనీసం వాళ్ళ బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా దేశంలో ఏ సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేయలే, దేశంలో ఏ రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకోలే, దేశంలో ఏ సర్పంచులు కూలి పని చేసుకోలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల సర్పంచుల బతుకులు బర్బాద్ అయిపోయినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినక్కడన్నా సర్పంచులను ఆదుకుంటారంటే కనీసం పట్టించుకోలే. అందుకే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మీరు సర్పంచులు కావాలనుకుంటారు, మీరు జెడ్పీటీసీ కావాలనుకుంటారు, మీరు ఎంపీటీసీ కావాలనుకుంటారు. మాకు ఏమి ఇబ్బంది లేదు. ప్రజల ఆశీర్వాదం మాకుంటే మాకు ఓట్లేస్తారు, మీకుంటే మీకు ఓట్లేస్తారు. రేపు గెలిచిన తర్వాత మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఇక్కడ ఎంపీలను భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే మీకు నిధులు వస్తాయి, అధిక నిధులు వస్తాయి. ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే మీరు సర్పంచులు జెడ్పీటీసీలు గెలిచినాక ఒక్క పైసా రాకుంటే మిమ్మల్ని గెలిపించిన ప్రజలు రోడ్ల కోసం, మోర్ల కోసం, దానికోసం దీనికోసం ఇలా నిధులు అడితే ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే కేంద్రంలో ఏర్పడింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే, మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే, మీలో కూడా చిత్తశుద్ధి ఉంటే, మీలో కూడా నిజాయితీ ఉంటే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు అదనపు నిధులు ఇస్తారు. ఇవాళ మేము కొట్లాడి తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తీసుకుపోయి మూసినాలు వేసినట్టు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్కా నా ఘాట్కా, ఇక్కడ లేదు అక్కడ లేదు. ఈడ వీకనాడు ఆడ వీక్తాడట. కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్. అంతకుముందు ఏమన్నాడన్నా, వీళ్ళకి ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ. శాసనసభ ఎన్నికల గిట్టే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ప్రజలు నమ్మితే సక్సెస్ అయ్యారు. ప్రజలు నమ్మిరు కూడా వాస్తవానికి. అది తప్పని ప్రజలు గుర్తించలేకపోయారు. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలగానే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార వస్త్రాలు లేవు. 6 గ్యారెంటీలు ప్రజలు నంబరని తెలిసి ఇది స్టార్ట్ చేశారు. ఇక ఎన్నికల ముందు, శాసనసభ ఎన్నికల ముందు వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతాం సార్, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం పోతే ప్రజలు చీటు అంటున్నారు, ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల పోయే పరిస్థితి సార్, మాకు నరేంద్ర మోడీ ముఖం కావాలి సార్, నరేంద్ర మోడీ కావాలి సార్ మాకు అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారన్న వాస్తవం కూడా నాకు కలిసిరు. అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నేనే, నన్నే వచ్చి కలిసిరు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏం చేసిందంటే, కేసీఆర్ నటించడన్న నటనలో జీవితాడు, కుంపలు ముంచాడు తెలివి అంతా కూడా. అది గట్నే ఊరించుకుంటా మాటలు చెప్పి మన బతుకుని బర్బాద్ చేసి నాశనం చేసిండు. ఇలా ఏం చేసిండు ఆ మంత్రులను నమ్మించడానికి. ఇలా ఏ నాయకుడైనా తన మీద విశ్వాసం ఉండే విధంగా ధైర్యం చెప్పలేదు ఎదుటి నాయకులకు. కేసీఆర్ మీద పార్టీ నాయకులకు విశ్వాసం లేదు. ఇలా మంత్రులను పిలిచి ఏం చేసిండు, నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాడట, మరి పోదామా అన్నాడట. ఈ మంత్రులు తిన్నవా బస్ పండి అంటే తిన్నా, పన్నవారా బస్ పండి పన్న అంటారు. వీళ్ళు పోయి కేసీఆర్ చెప్పగానే, అరే మన కేసీఆర్ సార్ ఢిల్లీలో మంత్రి అవుతుండట, ఇక మనం బీజేపీ ఎందుకు చేరాలే అని చెరువు బంద్ చేశారు. బంద్ చేసాక ఏం చేసిండు, మళ్ళా అది క్లోజ్. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, ఈయనకట మోడీ గారు ఫోన్ చేశారు పోటీగానికి. నాకు ఈయన పార్టీ గింత పార్టీ పార్లమెంట్లో పార్టీ నుంచి పోటీ చేయడానికే ఎవడొస్తలేరు. పార్టీకి పార్లమెంట్లో అభ్యర్థులకి వెళ్తలేరు, పోటీ చేయడానికి ఎవరు లేరు. పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్, వేరే పార్టీలు లేవట్లేవు 4వ ప్లేస్ వస్తుంది. ఈ విచారం ఏమంటాడు, ఈసారి మళ్ళీ మోడీ గారు ఫోన్ చేసినట. నేను మోడీ గారికి నీళ్ళకేం పని లేదేంది, మోడీ గారికి ఫోన్ చేసిరట, మళ్ళీ ఎన్డీఏలో చేరదామా అని చెప్పి. ఇప్పుడు మల్లన్న ఉన్నాడు, మల్లన్న మంత్రి ఉన్నాడు కదా,
ఆ మల్లన్న చెప్తే ఏం చేస్తాడు, తెల్లారి మీడియాలో చెప్తాడు. అవునా కాదా? ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు